దీన్ని ఎర్రగా కాల్చి చేతి మీద వాత పెడితే అప్పుడు నొప్పేందో తెలుస్తుంది. ఈ రోజు ఆర్టీసీ కార్మికుడు శంకర్ అన్న ప్రాణాలు కోల్పోయిండు. అతనికి 80% ఒళ్ళు కాలిపోయింది. ఆ బాధ ఈ మూర్ఖులకేం తెలుస్తుందన్నా? అందుకే ఇదన్నా గింతంత గాలిస్తే అప్పుడు ఉస్సో ముర్రో అయ్యో అని చెప్పి బాధపడతారు. శంకర్ అన్నకి 80% ఒళ్ళు కాలిపోయింది. ఆ బాధ వీళ్ళకి తెలియదు. శంకర్ అన్న అనుకుంటుండు, అరే నేను ప్రాణం త్యాగం చేస్తే మిగతా కార్మికులన్న కన్నా ఈ మూర్ఖులు న్యాయం చేస్తారేమో అని. శంకర్ అన్న, నీ ప్రాణం పోయిందే, నీ కుటుంబం నష్టపోయింది, కానీ ఈ మూర్ఖులు మేలుకోరు. వీళ్ళకు కావాల్సింది మూటలే, వీళ్ళకు కావాల్సింది పార్టీ రాజకీయాలు, అలా సొంత రాజకీయాలు కానీ ప్రజల ప్రాణాలు కాదు. ఆ రోజు కేసీఆర్ ముఖ్యమంత్రి ఉన్నప్పుడు 52 రోజులు చేసిండ్రన్న మీరు ధర్నా. 10కి పైగా ప్రాణాలు అయినా మేలుకోలే. ఇంటర్ విద్యార్థులు మరణించినా మేలుకోలే. ఇప్పుడు ఈయన వచ్చిండు కొత్తగా ఉద్ధరిస్తా అని. ఈయన హయాంలో కూడా ప్రాణాలు పోతే వాళ్ళు మేలుకుంటలేరే. వాళ్ళకి కావాల్సింది డబ్బులు మాత్రమే, మన రక్తం పీల్చడమే వాళ్ళ బాధ్యత. వాళ్ళకి ప్రజా సమస్యలు కాదు. ఇప్పటికన్నా మేలుకోండి తెలంగాణ ప్రజలారా. మనం చేసే తప్పు ఒకటే, ఇంతమంది ప్రాణాలు పోతుంటే ఒక్క రోజులో మర్చిపోతాం. మళ్ళా వాళ్ళు వచ్చి తప్పుడు హామీలు ఇస్తే నమ్మి మళ్ళా వాళ్ళ కోటేస్తున్నాం. మన ప్రాణాలు మనమే తీసుకుంటున్నాం. ఇట్లాంటి మూర్ఖులను నమ్ముతున్నాం. ఇప్పటికైనా ఈ సరాతాన్ని కాల్చి అలా ఈపుల మీద ఎర్రగా వాత పెడితే అప్పుడు వాళ్ళకి అర్థమవుతుంది. లేకపోతే మన ప్రాణ త్యాగాలు చేసుకుంటూనే ఉంటాం. వాళ్ళు ఆస్తులు మూట పెట్టుకుంటూనే ఉంటాం.